సారిక గారు రెడీయా? రెడీ అండి. ఆల్ ద బెస్ట్ సారిక. థ్యాంక్ యూ శ్వేత. అబ్బా ఎంత మంచి ఫస్ట్ టైం. ఇద్దరు గెలవాలండి, రిలేషన్సే కదా మేము. ఇద్దరు గెలవాలంటే ఇద్దరు బాగా వంట చేయాలి. సరే మీకు ఒక వంట అయిపోయింది కదా, రెండో వంట చూద్దాం. సో మీదేంటి? వంకాయ శనగపప్పు కర్రీ కదా. ఓకే, మరి వంకాయ శనగపప్పు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వంకాయ శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉడికించిన శనగపప్పు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ తీసుకుంటాము. దీనికి ఎక్కువ పట్టదు, కొంచెం లైట్గా అట్లా పడుతుంది. ఓకే, కొంచెం అది ఇది అయిన తర్వాత ఫస్ట్ ఏదైన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి వేసుకోవాలి. అవి ఏవి? వెల్లుల్లి చెప్పండి. ఓకే, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. తర్వాత ఎండుమిరపకాయలు, ఓకే, తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి కూడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు తరిగి ఉంచుకున్న బ్రింజాల్ పీసెస్ని ఇందులోకి వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత కొద్దిగా ఉప్పు. ఓకే, సో ఇవేమన్నా ఉప్పు నీళ్ళలో నానబెట్టారా? లేదండి, మామూలు నీళ్ళు కదా. ఓకే, కలర్ మారకుండా ఉండడానికి సాల్ట్ అంటే ఈ సాల్ట్ వేయడానికి కొంచెం ఆలోచిస్తుంటే ఏమన్నా ఉప్పు నీళ్ళల్లో మగ్గబెట్టారేమోనని. సో మీరు వర్కింగ్ అండి సారిక గారు? అవునండి. ఏం చేస్తుంటారు? నేను యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీ అండి. ఓ, యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీ. మీ హస్బెండ్? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏం పేరు? కళ్యాణ్ కుమార్ అండి. కళ్యాణ్ కుమార్. బాబా మీకు? ఒక్క బాబు ఉన్నాడండి. ఎంత ఏజ్? 4th ఇయర్ అండి. 4th ఇయర్ రన్నింగా. పేరేంటి? విశ్వదత్త అండి. విశ్వదత్త. ఓకే, సో అయితే మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే మీ మదర్ చూసుకుంటూ ఉంటారా? మదర్ చూసుకుంటాను. అది బౌల్ పెట్టేస్తాను. మూత పెట్టేద్దామా? సో ఈ ముక్క కాస్త మెత్తబడడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఇది మగ్గితే ఇంకా ఇప్పుడు ఇది మనకి ఎలా డ్రై కర్రీలా ఉంటుందా కూర? డ్రై కంప్లీట్గా డ్రై ఏం కాదు, అట్లా అని చెప్పి కొంచెం దగ్గరికి వస్తుంది అంతే. ఎక్కువ గ్రేవీ కాకుండా ఎక్కువ డ్రై కాకుండా మీడియంగా. ఓకే ఓకే, చూద్దామా? చూద్దాం. ఇప్పుడు పప్పు వేసుకుందామండి. ఆల్రెడీ ఉడికించారా ఇది? ఉడికిచ్చిన పప్పు. ఓకే, ఇప్పుడు కొద్దిగా కారము తగినంత వేసుకుందాం. అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి జస్ట్ కలర్ రావడానికి ఇంకొంచెం స్పైసీగా ఉండడానికి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెడదాము, అవి పీసెస్ ఉడుకుతాయి. లాస్ట్లో ఈ గరం మసాలా పౌడర్ పైన చల్లుతాం. ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఈ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, మీరు ఇంట్లో అంటే హాలిడేస్ అప్పుడు చక్కగా ఇలా వెరైటీస్ ట్రై చేస్తుంటారండి? అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మీరే చేస్తారా? లేదు, మార్నింగ్ జస్ట్ మా మమ్మీకి హెల్ప్ చేస్తాను. అంటే కట్ చేసి ఇవ్వటం అలా చేసేస్తారా? హెల్ప్ చేస్తాను. ఓకే, ఎప్పుడైనా వీకెండ్స్ అప్పుడు వీలు దొరికితే ట్రై చేస్తాను. ట్రై చేసి మా బావ మీద ప్రయోగం చేస్తాను. ఓకే, మరి ఇంకెవరి మీద ప్రయోగం చేస్తారు చెప్పండి? మీరేమో పాపం మా బావ కాదు, మీరేమో ఆవిడ వంటలు తింటారంటే లేదు వాళ్ళ మమ్మీ వంటలు తింటా అని చెప్తున్నారు. సో కాబట్టి ఆయన అయితే పెట్టిన తినేస్తారు కదా ఏం మాట్లాడకుండా. ఓకేనా? అయిపోయినట్టేనా? ఫైనల్ గా ఈ కొత్తిమీర కొంచెం వేద్దాము. తర్వాత బౌల్ తీసిన తర్వాత పైన ఆఫ్ చేసేయచ్చా? బాగుందండి. ఇదేంటన్నట్టు? డాల్ అండి. డాలా? ఓకే, బాగుందండి డాల్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకో. మాకు కూడా పెడతారా మీ డాల్కేనా? మనం తిన్నాక డాల్కి అంతే, డాల్ ఆడదే కదా. కానీ ఇక్కడ పెట్టేస్తే తినేస్తుందేమో. సరే మీరు పట్టుకోండి భద్రంగా, తినకుండా. ఓకే, తిన్నాక పెడతా. మీకు అంత భయంగా ఉంది కదా.
టమాటా ఫ్లవర్ దాని మీద పెడతారా? ఇక్కడ పెట్టాలి. ఏ మళ్ళీ పర్లేదు అనిపిస్తుందా? పర్లేదులేండి, తను ఎంత తింటది. అంతేనా? దానికి పాప పొట్టలేదు. ఓకే రెడీ? రెడీ. వెరీ గుడ్. ఓకే అండి, మరి వేడివేడిగా వంకాయ శనగపప్పు కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. వంకాయ శనగపప్పు కూర తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగాక వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగపప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకుంటే వంకాయ శనగపప్పు కూర రెడీ. వంకాయ శనగపప్పు కూర తయారీ విధానం చూసారు కదా. ఓకే, అందరూ రెడీ అండి చూడడానికి? ఫాస్ట్గా ఇక్కడ ఎవరు వచ్చారు? ఎవరు ఈవిడ? మా అత్తమ్మ. మీ అత్తమ్మ. మీ పేరండి? సత్యనారాయణమ్మ. సత్యనారాయణమ్మ. మీ పేరు? గీత. సేమ్ పింక్. సారిక గారు మీ హస్బెండా? అవునండి. మీ పేరండి? మీ బాబా? చెప్పు, నీ పేరు చెప్పు. ఏం పేరు నీ పేరు? మీ పేరండి? సరస్వతి గారు. మీ పేరు? దివ్య. మీ పేరండి? రాఘవమ్మ. ఓకే, సరే, చక్కగా అందరినీ పరిచయం చేసేసుకున్నాం కదా. ఫస్ట్ నువ్వుల వంకాయ టేస్ట్ చూద్దాం. ఎలా ఉంది నువ్వుల వంకాయ? బాగుందా? కాస్త గ్యాప్ తీసుకున్నారేంటి అందరూ? సరే, ఇప్పుడు ఈ శనగపప్పు కర్రీ ఎలా ఉందో చూద్దాం. అందరు తినేశారు కదా, ఇప్పుడు ఫాస్ట్గా చెప్పేయాలి. ఏది బాగుందండి? నువ్వుల వంకాయ, ఈ శనగపప్పు కూర? ఇది ఎందుకు బాగాలేదు? కొంచెం సాల్ట్ ఎక్కువైందా? మీకు? రెండు బాగున్నాయని. మీకు? నాకు ఇదే బాగుంది. ఇది ఎందుకు బాగాలేదు? కారం అనిపించింది. మీకు ఏది బాగుంది రెండిట్లో? వంకాయ, శనగపప్పు వంకాయ బాగుంది, దాంట్లో మసాలా కొద్దిగా ఎక్కువైంది. ఎక్కువ అనిపిస్తుందా? మీకండి? దాంట్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఉప్పు ఎక్కువైందా? ఓకే, నీకు? రెండు బాగుంది. మీకండి? గీత గారు మీకు? రెండు బాగున్నాయి. ఓకే, సరే, నేను చెప్తాను. యాక్చువల్గా రెండు బాగున్నాయి, కానీ నిజంగానే వీళ్ళందరూ చెప్పినట్టు దీంట్లో చాలా సాల్ట్ ఎక్కువైంది కదా. చూసారా, మీరు కూడా ఒప్పుకున్నారు. వెరీ గుడ్. అలా ఉండాలి పార్టిసిపెంట్స్, సపోర్టర్స్ అంటే. సో మొత్తానికి ఈరోజు కాంపిటీషన్లో సారిక గారు విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. మీకు కూడానండి. క్లాప్స్. ఓకే, సో సారిక గారు, మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ కొట్టండి ఇప్పుడు అందరూ గట్టిగా. శ్వేత గారు, మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. క్లాప్స్. ఓకే, చూసారు కదా వంకాయ తివాల్టి వెరైటీస్. మరి మీరు కూడా ట్రై చేసేయండి వెంటనే. అలాగే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS కూడా చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. సారిక గారు, శ్వేత గారు, థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ కూడా అండి, చక్కగా వచ్చి టేస్ట్ చూసి మీ జడ్జిమెంట్ చెప్పినందుకు. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటని. రేపటి ఊరించే వంటలు మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు బాగున్నాయి కదండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీ పెట్స్కి ఆహారం అందించేటప్పుడు ప్లాస్టిక్ వస్తువుల్ని వాడకూడదు. స్టీల్ కానీ పింగాణి వస్తువులు కానీ వాడితే క్రిములు చేరకుండా ఉంటాయి.